Tonight's topic is obedience is better than sacrifice. నేటి ధ్యానాంశము బలులు అర్పించడం కంటే కూడా దేవుని మాటకు విధేయత చూపడం శ్రేష్టకరమైనటువంటిది. 1 Samuel chapter 15 verse 22 and 23. And Samuel said, "Had the Lord as great delight in burnt offerings and sacrifices as in obeying the voice of the Lord. Behold, to obey is better than sacrifice, and to hearken than the fat of rams. For rebellion is as the sin of witchcraft, and stubbornness is as iniquity and idolatry. Because thou hast rejected the word of the Lord, he hath also rejected thee from being king." మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22-23 వచనములు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గాయకునుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గాయకునుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపంతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయ విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయనను విసర్జించిననగా. In Old Testament, people used to reconcile with God through sacrifices. పాత నిబంధనలో మనుషులు దేవునితో సమాధానపరచబడడానికి బలులు అర్పించేటువంటి వారు. But Samuel gave them a new message. అయితే సమూయేలు వారికి ఒక నూతనమైనటువంటి వర్తమానాన్ని ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. He said, obedience is better than sacrifice. మాట వినుట బలులు అర్పించుట కంటే కూడా శ్రేష్టమని చెప్తున్నాడు. So we should know obeying word of God is better than even giving offering to Lord's ministry. కాబట్టి మనం కూడా దేవుని యొక్క మాట వినుట ఎంతో ధన్యకరమైనటువంటి విషయాన్ని గుర్తించాలి. Many people think that because they're giving financial gifts to the ministries, they think it is good for them. చాలా మంది దేవుని పరిచర్య నిమిత్తం మనం డబ్బులు ఇస్తున్నాం కనుక అది చాలా మంచిదని అనుకుంటూ ఉంటారు. It's good, but obedience is better than that. అది మంచిదే, కానీ దానికంటే కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపడం అన్నటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది. Because God wants your obedience more than anything in your life. ఎందుకంటే దేవుడు అన్నిటికంటే ముఖ్యంగా నీ నుండి విధేయతను ఆయన ఆశిస్తూ ఉన్నాడు. If you don't obey the Lord and if you give anything that he wants to give to God, he will not be happy. నీవు దేవునికి విధేయత చూపకుండా నీవు దేవునికి ఏమి ఇచ్చినప్పటికీ కూడా దేవుడు నిన్ను బట్టి సంతోషించేవాడు కాదు. That's the reason Samuel cautioned them, "Had the Lord as delight in burnt offerings and sacrifices." అందుకే ఇక్కడ సమూయేలు ప్రశ్నిస్తూ ఉన్నాడు, దేవుడు బలులు అర్పించుటలో దహన బలులు అర్పించుటలో సంతోషిస్తాడా? Because God delights when his children show obedience to his word. ఎందుకంటే దేవుడు తన యొక్క వాక్యానికి ఆయన పిల్లలు విధేయత చూపినప్పుడు ఆయన చాలా సంతోషించేవాడు. You must determine that obedience is better than sacrifice. కాబట్టి బలులు అర్పించుట కంటే కూడా విధేయత చూపడం చాలా శ్రేష్టకరమైనటువంటిదని నీవు గుర్తించాలి. And most of the prosperity preachers, they never teach obedience, but they always teach give your money. అనేక మంది అబద్ధ బోధకులు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపడం గురించి బోధించరు, కానీ ధనాన్ని ఇవ్వండి 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 అని బోధిస్తూ ఉంటారు. Giving is good, ఇవ్వడం మంచిదే, but obedience to God is better than that. అయితే ఇచ్చేదానికంటే కూడా విధేయత చూపడం అన్నటువంటిది చాలా శ్రేష్టకరమైనటువంటిది. Again, I am not teaching against giving. Giving is a part of Christian life. ఇవ్వడం గురించి నేను వ్యతిరేకంగా చెప్పడం లేదు, కానీ ఇవ్వడం అన్నటువంటిది విశ్వాస జీవితంలో ఒక భాగంగా ఉంటుంది. But the better part of Christian life is obeying the word of God. అయితే అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాస జీవితంలో దేవుని వాక్యానికి విధేయత చూపడం అన్నటువంటిది చాలా శ్రేష్టకరమైనటువంటిది. If you don't show obedience to the word of God, which tells it is better, what is the use of your giving, or what is the use of your offering? దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపడం ఎంతో శ్రేష్టకరమైనటువంటిదని చెప్పబడినప్పుడు నీవు దేవుని మాటకు విధేయత చూపకుండా
ధనాన్ని ఇస్తున్నట్లయితే దాని వల్ల నీకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? David knew this. Obedience is better than sacrifice. దావీదు బలులు అర్పించడం కంటే కూడా దేవుని మాటకు విధేయత చూపడం శ్రేష్టకరమైనటువంటిది ఆయన గుర్తించాడు. But King Saul thought that sacrifice is good. అయితే రాజైనటువంటి సౌలు మాత్రం బలులు అర్పించడం శ్రేష్టకరమైనటువంటిది అనుకున్నాడు. That's the reason he gathered some fat goats to sacrifice God, which is against to the will of God. అందుకే సౌలు దేవుని చిత్తానికి విరుద్ధమైనటువంటి కొన్ని కొవ్వినటువంటి గొర్రెలను ఆయన ఉంచుకున్నాడు. He thought, okay, these goats are very fat and very nice, so that God will be pleased by those sacrifices. ఈ యొక్క మేకలు చూడడానికి చాలా క్రొవ్విగా ఉన్నాయి, వీటిని దేవునికి బలిగా అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడని చెప్పి ఆయన అనుకున్నాడు. In fact, God commanded Saul to destroy everything that belongs to Amalekites. అక్కడ దేవుడు రాజైన సౌలుతో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, అమాలేకీయులకు చెందినటువంటి సమస్తాన్ని కూడా నాశనం చేయమన్నాడు. But instead of obeying God's commandment, Saul chose his own wisdom, and he thought God will be delighted with these fat goats. అక్కడ సౌలు రాజు దేవుని యొక్క మాటకు విధేయత చూపడానికి బదులుగా అక్కడ ఉన్నటువంటి మేకలను చూసి క్రొవ్వినటువంటివి కనుక దేవునికి బలి అర్పించినట్లయితే ఆయన సంతోషిస్తాడని అనుకున్నాడు. But God spoke to Saul through Samuel that he has no delight in burnt offerings and sacrifices, because he delights in his people who obey his word. అప్పుడు దేవుడు సమూయేలు ద్వారా సౌలు రాజుతో మాట్లాడుతున్నాడు, బలులు అర్పించడం కంటే కూడా నా యొక్క మాటకు విధేయత చూపడం శ్రేష్టకరమైనటువంటిదని. So God is speaking to you. If you don't correct your life with the word of God, and if you think your offering will help you, remember, God will not delight in your offerings. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు దేవుని యొక్క వాక్యం చేత నీ జీవితాన్ని సరి చేసుకోకుండా నీవిస్తున్నటువంటి కానుకలను బట్టి దేవుడు సంతోషిస్తాడని నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే నువ్వు పొరపాటు పడుతూ ఉన్నావు. Because the Bible is clear, obedience is better than sacrifice. ఎందుకంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది, బలులు అర్పించడం కంటే కూడా దేవుని మాటకు విధేయత చూపడం చాలా శ్రేష్టకరమైనటువంటి. And in this world we all try to choose better things. ఈ యొక్క లోకంలో మనం అందరం కూడా మంచి విషయాలను పొందుకోవాలని ఇష్టపడుతూ ఉంటాం. But how come you give less better to God than the better thing? అయితే దేవునికి శ్రేష్టకరమైనటువంటి దాన్ని విడిచిపెట్టి వేరే దాన్ని నువ్వు దేవునికి ఏ విధంగా ఇస్తావు? Obedience is better than sacrifice. బలులు అర్పించడం కంటే కూడా విధేయత చూపడం శ్రేష్టకరమైనటువంటిది. You must memorize this throughout all your life. నీ జీవితకాలం అంతా కూడా గుర్తుంచుకున్నట్టుగా ఈ యొక్క మాటను నీవు కంఠపాఠం చేయడం మంచిది. God delights in obedience. దేవుడు విధేయత చూపడంలో సంతోషించేటువంటి వాడు. Let us see how God delighted in David's obedience. దావీదు విధేయత చూపటమును బట్టి దేవుడు ఏ విధంగా సంతోషించాడో మనం చూద్దాం. 2 Samuel chapter 5 verses from 17 to 25. రెండో సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం నుండి 25వ వచనం వరకు. Here we will not go in detail, but I will explain you how David showed obedience after obedience. ఈ యొక్క వచనాలన్నీ కూడా మనం చదవడం లేదు, కానీ అయితే ఇక్కడ దావీదు ఏ విధంగా దేవునికి విధేయత వెంబడి విధేయతను చూపించాడో దాని గురించి మనం చూద్దాం. Here Philistines came against David. ఇక్కడ ఫిలిష్తీయులు దావీదు పైకి యుద్ధానికి వచ్చారు. David went into the presence of God and asked God, "Shall I go for war?" దావీదు దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళి, ప్రభువా యుద్ధానికి నేను వెళ్ళనా వద్దా అని కనిపెట్టాడు. Just he went to the Lord. He didn't think of his capacity. He didn't count in his army, but he wanted to know from God whether he can go to war or not. దావీదు ఆ యొక్క సమయంలో తన దగ్గర ఉన్నటువంటి బలాన్ని సైన్యాన్ని ఆయన లెక్కించుకోలేదు, కానీ వెంటనే దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళాడు. And many times when we face some problems, we try to solve with our own ability, with our own wisdom. అయితే మనకు సమస్యలు వచ్చినప్పుడు మన యొక్క సొంత జ్ఞానం చేత బలం చేత వాటిని పరిష్కరించుకోవాలని మొట్టమొదటిగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. But David is a man of obedience. అయితే దావీదు విధేయత చూపినటువంటి వ్యక్తి. He went to the Lord's presence and asked
his guidance. దావీదు వెంటనే దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళి ఆయన యొక్క నడిపింపు కొరకు కనిపెట్టాడు. And then God spoke to David, "Go and I will give you victory." అప్పుడు దేవుడు దావీదుతో అన్నాడు, నీవు వెళ్ళు, విజయాన్ని నేను నీకు దయచేస్తాను. And in fact, God gave him a great victory. అప్పుడు దేవుడు దావీదుకు గొప్ప విజయాన్ని దయచేశాడు. And after a few days or within a short time, again Philistines came against David. కొన్ని రోజుల తర్వాత తిరిగి ఫిలిష్తీయులు దావీదుపైకి యుద్ధానికి వచ్చారు. And interesting thing is, David again went to God and asked his permission to go to war. ఆసక్తికరమైన విషయం ఏంటంటే తిరిగి దావీదు దేవుని సన్నిధానంలోకి వెళ్ళి యుద్ధానికి నన్ను వెళ్ళమంటావా వద్దా అని దేవుని దగ్గర కనిపెట్టాడు. That's very interesting to me. ఇది చాలా నాకు ఆసక్తిని కలుగజేస్తుంది. Because very recently he sought God's guidance and God gave him guidance, and also he got the victory over the same people in the same place. కొంతకాలం క్రితమే దావీదు ఫిలిష్తీయులపైకి యుద్ధానికి వెళ్ళమని దేవుని చేత చెప్పబడ్డాడు, వెళ్ళాడు, గొప్ప విజయాన్ని సాధించాడు. But again is seeking God's guidance. అయితే తిరిగి వారి యుద్ధానికి వచ్చినప్పుడు మళ్ళా ఆయన దేవుని యొక్క సన్నిధానంలోకి వెళ్ళి కనిపెడుతూ ఉన్నాడు. And most of the times we seek God's guidance in one thing and we will not see God in another thing. మనలో అనేక మంది దేవుని యొక్క నడిపింపు కొరకు కొన్ని విషయాల్లో మాత్రమే కనిపెడుతూ ఉంటాం, కొన్ని విషయాల్లో అసలు దేవునికి స్థానం ఇవ్వకుండా ఉంటూ ఉంటాం. And sometimes when we think it is God's will, we will not go to God again. అది దేవుని చిత్తం అని తెలిసినప్పుడు తిరిగి మళ్ళా మనం దేవుని దగ్గర దాని గురించి కనిపెట్టాం. But here we see the obedience of David. He wanted to go to God again and again with obedience. ఇక్కడ దావీదును మనం చూస్తున్నాం, ఆయన ప్రతి సమయంలో కూడా తిరిగి ఆయన దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి ఆయన మాట కొరకు కనిపెట్టి దానికి విధేయత చూపాడు. When I was reading that passage, God spoke to me. ఈ యొక్క వాక్య భాగాన్ని నేను చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. And I confessed, if I was in that place, I would not go to God again. దావీదు స్థానంలో కానీ నేను ఉన్నట్లయితే నేను తిరిగి రెండోసారి దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళేటువంటి వాడిని కాదని పశ్చాత్తాపడ్డాను. Because I already asked and God gave me permission, and I don't think again I should go to God. ఎందుకంటే దేవుడు ముందుగానే నాకు చెప్పాడు యుద్ధానికి వెళ్ళమని, అక్కడ యుద్ధం పైన దేవుడు నాకు విజయాన్ని దయచేశాడు. But God taught me a lesson. అయితే దేవుడు ఆ యొక్క వాక్య భాగం నాకు ఒక పాఠాన్ని నేర్పించాడు. It is always good to see God's guidance. దేవుని యొక్క నడిపింపును మనము కనిపెట్టడం ఎప్పుడు కూడా ఆశీర్వాదకరమైనది. It is always good to show obedience to His word. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపడం ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదకరమైనటువంటిది. So David again went to the presence of God and asked God, "Lord, shall I go again to this war?" దావీదు తిరిగి దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళి, ప్రభువా నన్ను యుద్ధానికి వెళ్ళమంటారా వద్దా అని కనిపెడుతున్నాడు. Oh, if you read the passage, a tremendous reply God gave him. ఆ యొక్క వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే దేవుడు అక్కడ అద్భుతకరంగా దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. And this time God told him, "Now I will go before you." దేవుడు ఈసారి దావీదుతో అంటున్నాడు, నేను నీకు ముందుగా ఈసారి వెళ్తాను. You come behind me. నా వెనుక నీవు రా అని చెప్తూ ఉన్నాడు. I will go before you. నీకు ముందు నేను వెళ్తానని చెప్తూ ఉన్నాడు. And this time God gave him a greater victory. ఈసారి దేవుడు మరింత గొప్ప విజయాన్ని దావీదుకు దయచేశాడు. Now we see how God delighted in David's obedience. దావీదు విధేయత చూపటను బట్టి దేవుడు ఏ విధంగా సంతోషించాడో మనం చూసాం. First time he said, "Go, I will be with you." మొదటిసారి దేవుడు అన్నాడు, నీవు వెళ్ళు, నేను యుద్ధంలో నీకు విజయాన్ని దయచేస్తానని చెప్పాడు. And when God saw David's obedience after obedience, విధేయత వెంబడి విధేయతను దావీదు జీవితంలో దేవుడు చూసినప్పుడు, and God gave him victory after great victory. విజయము వెంబడి గొప్ప విజయాన్ని దేవుడు దావీదుకు దయచేశాడు. And the reply is this time, "I will go before you." ఈసారి దేవుడు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, నీకు ముందుగా నేను వెళుతాను. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, if you obey the word of God, దేవుని యొక్క వాక్యానికి మీరు విధేయత చూపినట్లయితే God will give you victory. దేవుడు మీకు విజయాన్ని దయచేస్తాడు. And if you show obedience after obedience, God Himself
involved in your issue and He will go before you. దేవునికి విధేయత వెంబడిని విధేయత నీవు చూపించినట్లయితే దేవుడు నీ యొక్క సమస్యలో జోక్యం చేసుకుని ఆయన నీకు ముందుగా వెళ్ళి వాటిని పరిష్కరించే దేవుడిగా ఉన్నాడు. That's what God did in David's life. దావీదు జీవితంలో దేవుడు ఆ విధంగా చేశాడు. So if you want to know that obedience is better than sacrifice, obey His word and taste and see how good it is. బలు అర్పించడం కంటే కూడా విధేయత చూపడం శ్రేష్టకరమైనటువంటి నీవు తెలుసుకోవాలనుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపి దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపడం ఎంత మంచిదో రుచి చూసి తెలుసుకో. What is the hindrance to show obedience? అయితే దేవుని వాక్యానికి విధేయత చూపడానికి అడ్డుగా ఉన్నటువంటివి ఏంటి? If you read again 1 Samuel chapter 15 verse 23, it says, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనము, for rebellion is as the sin of witchcraft, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము, and stubbornness is as iniquity and idolatry. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. If He were conscious is speaking to you, if the Holy Spirit tells you that you're doing something against the word of God, you must correct it in order to prove your obedience to God. నీవు దేవునికి అవిధేయత చూపుతూ ఉన్నప్పుడు నీ యొక్క మనస్సాక్షి పరిశుద్ధాత్మ దేవునిని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు నీవు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపే వ్యక్తిగా ఉండాలి. Don't ever think that okay, I am wrong here, but anyway I am doing fine here. ఏదో నేను తప్పు చేస్తున్నాను పర్లేదు నేను మంచి కోసమే చేస్తున్నాను అని చెప్పి నువ్వు అనుకోవద్దు. Oh, I am living in sin, but anyway I am giving offering to so many ministries. నేను పాపంలో జీవిస్తున్నప్పటికీ కూడా అనేక పరిచర్యలకు నేను కానుకలు పంపిస్తున్నాను కాబట్టి పర్లేదు అనుకోవద్దు. Don't ever be deceived with such ideas. అటువంటి ఆలోచనను బట్టి నీవు మోసపోవద్దు. Because the word of God is clear, obedience is better than sacrifice. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది బలులు అర్పించడం కంటే కూడా దేవుని మాటకు విధేయత చూపడం శ్రేష్టకరమైనటువంటిది. Most of the times devil deceives believers telling them, oh, it's a small thing, no problem, you can just overlook that scripture. అనేక సార్లు అపవాది విశ్వాసులు ఏ విధంగా భ్రమపరుస్తూ ఉంటాడంటే ఇది చాలా చిన్న తప్పు పర్లేదు ఈసారికి చేసే అని చెప్పి మోసపరుస్తూ ఉంటాడు. Oh, you don't have time now, you don't need to pray. నీకు సమయం లేదు కాబట్టి ఇప్పుడు ప్రార్థించవలసిన అవసరం లేదని చెబుతూ ఉంటాడు. Oh, you don't have time to read the word of God, it's okay. దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి సమయం లేదు కాబట్టి పర్లేదని చెప్తూ ఉంటాడు. That's how the disobedience starts. ఆ విధంగానే అవిధేయత అనేటువంటిది ప్రారంభమవుతుంది. And the Bible says, Galatians chapter 5 verse 9, a little leaven leaveneth the whole lump. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో చూస్తున్నాము, పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. A little leaven leaveneth the whole lump. పులిసిన పిండి కొంచెమైనప్పటికీ కూడా ముద్దనంతటి కూడా అది పులిసిన దానిగా చేస్తుంది. So let me explain you. A little disobedience spoils the other area of obedience. చిన్న అవిధేయత అనేటువంటిది నీ యొక్క విధేయత జీవితంపై ఎంతో ప్రభావితం చూపుతుంది. Maybe you may have 99% obedience, but this 1% age of disobedience can spoil the 99% age of obedience. 99% నీవు విధేయతను కలిగి ఉండవచ్చు. అయితే 1% అవిధేయత నీవు కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క 1% అన్నటువంటి అవిధేయత 99% అన్నటువంటి విధేయత పైన ఎంతో ప్రభావితం చేస్తుంది. When I met with accident, నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు I showed disobedience to God and God allowed that accident in my life. నేను దేవునికి అవిధేయత చూపడం బట్టి దేవుడు ఆ యొక్క యాక్సిడెంట్ ను నా జీవితంలోనికి అనుమతించాడు. And when I was lying on my bed in హాస్పిటల్లో నేను పరుపు పైన ఉన్నప్పుడు the Holy Spirit spoke to me. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. Don't ever show disobedience even in small things. చిన్న విషయాల్లో కూడా నీవు అవిధేయత చూపొద్దని పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు. And I heard the Lord spoke to me, because disobedience produces disobedience. దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడడం నేను విన్నాను. అవిధేయతను తిరిగి చేయిస్తుంది. And also disobedience spoils the obedience. అంత మాత్రమే కాదు, అవిధేయత అనేటువంటి విధేయతను పాడు చేస్తుంది. Later God confirmed that through the scripture, Galatians 5:9, a little leaven leaveneth the whole lump.
దాని తర్వాత దేవుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో నాతో మాట్లాడాడు. పులిసిన పిండి కొంచెం ఆయనను ముద్దంతా కూడా పులియ చేస్తుంది. Disobedience brings defeat. అవిధేయత నీకు అపజయాన్ని ఇస్తుంది. And obedience brings victory to you. అయితే విధేయత నీకు విజయాన్ని అనుగ్రహిస్తుంది. That's the reason David had victory after victory and greater victory because of his obedience to God. దావీదు దేవునికి విధేయత వెంబడి విధేయతను చూపించాడు కాబట్టి తన జీవితంలో విజయం వెంబడి విజయం ఆయన చూడగలిగాడు. Examine yourselves. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. Don't ever neglect, oh, it is a small disobedience. ఇది చిన్న అవిధేయత కాబట్టి పర్లేదని నీవు నిర్లక్ష్యం చేయొద్దు. That will spoil entire life. నీ జీవితాన్ని అంతరి పని కూడా అది ఎంతగానో ప్రభావితం చేస్తుంది. So as God is speaking to you, దేవునితో మాట్లాడుతూ ఉండగా confess where you need to confess. ఎక్కడ నీవు పశ్చాత్తాపపడాలో ఆలోచించు. Correct yourselves where you need correction. నీ జీవితంలో సరి చేయబడవలసినటువంటి విషయాల్లో సరి చేసుకో. God is speaking to you. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. And your conscience also confirms that where you need to correct your life. నీ జీవితంలో ఎక్కడ సరి చేయబడాలో నీ యొక్క మనస్సాక్షి కూడా నీకు తెలియజేస్తుంది. If we don't correct, we will be defeated in spiritual battlefield. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనం విధేయత చూపకపోయినట్లయితే మనం అపజయాన్ని పొందుకుంటాం. So God wants us to show obedience to His word. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. May the Lord help us to obey His word for His glory. దేవుని యొక్క నామ మహిమ కొరకు మనం దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపడానికి ప్రభువు సహాయం చేయనుగాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Our lovingly heavenly Father, మమ్మల్ని ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, thank you for your word. మీ యొక్క వాక్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. Yes Lord, obedience is better than sacrifice. అవును ప్రభువా, బలులు అర్పించుట కంటే కూడా విధేయత చూపడం శ్రేష్టకరమైనటువంటిది. Lord, help us to obey your word. ప్రభువా, మీ యొక్క వాక్యానికి విధేయత చూపడానికి సహాయం చేయండి. Lord, thank you for sending your only begotten Son Jesus Christ into this world. తండ్రి, మీ ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తును ఈ యొక్క లోకంలోకి పంపించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. Help us to look unto Jesus and leave every kind of sin and every kind of disobedience. ప్రభువా, ప్రతి పాపమును ప్రతి అవిధేయతను విడిచిపెట్టడానికి మీరు సహాయం చేయండి. Cleanse us with the precious blood of Jesus. యేసు క్రీస్తు యొక్క ప్రశస్త రక్తము చేత మమ్మల్ని కడిగి పవిత్రపరచండి. And I pray for all the people who hear this message. ఈ యొక్క వర్తమానాన్ని వింటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. Lord, I pray for them who determine to obey your word. I bless them in the name of Jesus. ప్రభువా, ఎవరైతే మీ వాక్యానికి విధేయత చూపాలని నిశ్చయం చేసుకున్నారో వారిని యేసు నామములో ఆశీర్వదించండి. Lord, I claim your word. When the word was proclaimed, you have confirmed your word with signs and wonders. ప్రభువా, మీ యొక్క వాక్యము ప్రకటించబడినప్పుడు సూచక క్రియలు అద్భుతములు వెంబడిస్తాయని మీ వాక్యంలో చూశాను. I pray that people receive your word and be blessed by your signs and wonders. అరితిగా ప్రభువా, మీ వాక్యానికి విధేయత చూపుతున్నటువంటి వారందరి జీవితంలో కూడా మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను మీరు చేయండి. Help them to obey your word and heal them in the name of Jesus Christ. ప్రభువా, మీ యొక్క వాక్యానికి విధేయత చూపడానికి వారికి సహాయం చేయండి. యేసు నామములో వారిని బాగు చేయండి. Lord, speak to the families and heal the relationship. ప్రభువా, కుటుంబాలతో మీరు మాట్లాడి వారి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మీరు బాగు చేయండి. Help them to obey your word and heal the broken families. ప్రభువా, మీ యొక్క వాక్యానికి విధేయత చూపడానికి వారికి సహాయం చేసి చెదిరిపోయినటువంటి కుటుంబాన్ని బాగు చేయండి. Lord, help them to follow your word. ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని వెంబడించడానికి అనుసరించడానికి సహాయం చేయమని In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. మనిషి చేసే చిన్న దోషం సృష్టిస్తుంది కొంచెం విషం. ప్రయోజనమేమి వేసి వేషం, ఉంటుంది కదా పాప సశేషం. లెక్కించి లాభమేమి మీనమేషం. అందరిలోనూ ఉంది ఈ విశేషం, చెబితే పుడుతుంది ద్వేషం. రచ్చకెక్కేటంత రోషం. క్రీస్తు ప్రేమను ఆలోచించు ఒక నిమిషం, ఉండదు ఇక ఏ పాప దోష శేషం. మనిషి చేసే చిన్న దోషం సృష్టిస్తుంది కొంచెం విషం. ప్రయోజనమేమి వేసి వేషం, ఉంటుంది కదా పాప సశేషం. లెక్కించి లాభమేమి మీనమేషం. అందరిలోనూ ఉంది ఈ విశేషం, చెబితే పుడుతుంది ద్వేషం. రచ్చకెక్కేటంత రోషం.
క్రీస్తు ప్రేమను ఆలోచించు ఒక నిమిషం, ఉండదు ఇక ఏ పాప దోష శేషం. మనిషి చేసే చిన్న దోషం సృష్టిస్తుంది కొంచెం విషం. ప్రయోజనమేమి వేసి వేషం, ఉంటుంది కదా పాప సశేషం. లెక్కించి లాభమేమి మీనమేషం. అందరిలోనూ ఉంది ఈ విశేషం, చెబితే పుడుతుంది ద్వేషం, రచ్చకెక్కేటంత రోషం. క్రీస్తు ప్రేమను ఆలోచించు ఒక నిమిషం, ఉండదు ఇక ఏ పాప దోష శేషం. 500 వాక్యములు, 1000 వాక్యములు, 2000 వాక్యములు మరియు 3000 వాక్యములు కంఠాపాఠం చేసిన వారు మొదట మీ ఇంటి యొద్దనే మీరు కంఠాపాఠం చేసిన వాక్యములు చూడకుండా రాసి మా చిరునామాకు పంపవలను. అవి పరీక్షింపబడిన తరువాత మౌలిక పరీక్ష తేదీ మీకు తెలుపబడును. అప్పుడు మీరు కంఠాపాఠం చేసి రాసి పంపించిన వాక్యములు నోటితో చెప్పవలను. అలాగూ చెప్పిన వారికి ప్రకటించబడిన బహుమతులు అందజేయబడును. ఎక్కడున్నారు దొంగలు అను ఈ పుస్తకమునందు ఆంధ్రప్రదేశ్ నేరస్తుల మధ్య సంచలనం సృష్టించిన నవల మరియు పాస్టర్ గాలి గంగరాజు గారి సాక్ష్యము ఉన్నది. మరియు వాక్యానుసారమైన ప్రార్థనలు అను ఈ పుస్తకమునందు వాక్యానుసారమైన ప్రార్థనలు ఉన్నవి. మరియు ఈ యొక్క పుస్తకము వాక్యములు కంఠాపాఠం చేయుటకు ప్రయోజనకరముగా ఉండును. ప్రభు కృపను బట్టి ఈ యొక్క పుస్తకము దేశ విదేశములలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నది. ఈ పుస్తకములు కావలసిన వారు స్క్రీన్ పైన ఉన్న మా చిరునామాకు 100 రూపాయల డొనేషన్ పంపించి కొనుగొనగలరు. Our ministry is giving gifts to encourage people to memorize the Word of God. If you are inspired to support this ministry, you can send your donations to our address. Our address is the Bible Foundation, Post Box number 13, Tirupati 517507, Andhra Pradesh, India. Our email addresses gali@jesusanswers.com and davidevangelist@hotmail.com. Our mobile numbers 94400 and 94900898824. You can visit our website at www.thebiblefoundation.com.